తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పొందేందుకు పౌర సరఫరాల శాఖ దరఖాస్తులు విడుదల చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న వదంతులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తెలుగు భాష ఫ్యామిలీ డిజిటల్ కార్డు అప్లికేషన్ ఇప్పటి వరకు రూపొందించలేదని స్పష్టం చేసింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డుపై ఎలాంటి దరఖాస్తులు స్వీకరించడం లేదని తెలిపింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించి తాము ఎలాంటి అప్లికేషన్ నమూనా పత్రాన్ని విడుదల చేయలేదని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. అప్లికేషన్ విడుదలపై వదంతులను ప్రజలు నమ్మవద్దని ఆ శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. గత 2 రోజులుగా వివిధ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న దరఖాస్తుల నమూనా పత్రాలపై సోమవారం స్పందించారు. మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం తెలుగులో ఒక అప్లికేషన్ రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడాన్ని ప్రభుత్వం గమనించింది. గ్రామాల్లో రేషన్ కార్డు లేని కుటుంబాలు ఆ దరఖాస్తులు పూర్తి చేసి ఆధార్ సంఖ్య, సభ్యుల జనన ధృవీకరణ పత్రాలు, కుటుంబ ఫోటో జత చేసి స్థానిక వీఆర్ఓలకు ఇవ్వాలని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కొంతమంది దళారులు లబ్ధిదారులతో దరఖాస్తు నింపిస్తున్నారు. మండల కేంద్రాల్లో జిరాక్స్ సెంటర్లు, తహసీల్దార్ కార్యాలయాల వద్ద హడావిడిగా కనిపిస్తోంది. ఈ విషయం ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి కుటుంబ డిజిటల్ కార్డుల కోసం దరఖాస్తు చేయడానికి పౌర సరఫరాల శాఖ ఎటువంటి దరఖాస్తు రూపొందించలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ ప్రకటనలు విడుదల చేశారు. దళారులను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ కోసం ఒకటి, ఆరోగ్యానికి మరొకటి, ఇతర పథకాలకు ఇంకొకటి ఇలా వేరెవరుగా కార్డులున్నాయి. ఇక నుంచి ఒకే కార్డులో లబ్ధిదారులు అర్హత కలిగి అన్ని సంక్షేమ పథకాల వివరాలుండేలా ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకువస్తోంది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ కన్వీనర్ గా సీనియర్ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు రాజస్థాన్, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్రలలో అధ్యయనం చేసి సీఎంకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. గత 10 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి డిజిటల్ కార్డుల రూపకల్పనపై ఉన్నతాధికారులతో 5-6 సమావేశాలు నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లోని మేలైన అంశాలు తీసుకుంటూ కార్డు రూపకల్పన దాదాపు కొలికి వచ్చిన కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.